హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆంధ్ర స్టైల్ ఎగ్ పుల్టా చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 టమాటాస్ ప్యూరీ చేసుకోవాలి, ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు, వెల్లుల్లిపాయలు కావాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానేసుకోవాలి. ఒక స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి పెట్టి, కడాయి కావచ్చు మీకు నచ్చినది ఏదైనా వీలుండేటటువంటిది పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మనం ఆల్రెడీ కట్ చేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, దానిలో ఇప్పుడు వేయాలి. స్టవ్ మీద కడాయి ఉంది కదా, దానిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కలుపుతూ ఉండాలి. అవి నీట్గా ఫ్రై అయినట్టు చూసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్లో. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, మంచి అరోమా కోసం అండ్ కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. అంతేకాకుండా ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంకా అలా కలుపుతూ ఉండాలి కాసేపు. మంచి కలర్ వచ్చి ఆనియన్స్ అవన్నీ నీట్గా ఫ్రై అయ్యాయి అనేటప్పుడు ఈ టమాటా ప్యూరీని దానిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసాం కదా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక కొంచెం దానిపైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి సిమ్లో. ఇంతలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని మంచిగా స్మాష్ చేసి దాని పిప్పుని మొత్తం సపరేట్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు 15 మినిట్స్, ఒక 5 మినిట్స్ అయింది కదా, అయిన తర్వాత ఇంకా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని దానిలో రుచికి సరిపడినటువంటి కారం వేసుకోవాలి. నీట్గా కలుపుకొని కొంచెం ధనియాలు పౌడర్ చేసేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను గోల్డ్ మీ వాళ్ళది వాడుతున్నాను ధనియాల పౌడర్. కొంచెం దానిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మనం మిక్స్ చేసి పెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు మనం కడాయిలో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా నీట్గా వాటి టమాటా ప్యూరీతో ఆనియన్స్తో నీట్గా మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకోవాలి. సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్. మనకు సరిపడినటువంటి వాటర్, అంటే ఎగ్ పుల్టా అంటే గ్రేవీ లాగా ఉంటుంది,
ప్లస్ కర్రీలాగా ఉంటుంది. మనం రైస్‌తో కలుపుకొని తినడానికి కన్వీనియంట్‌గా ఉండడానికి. మనకి ఎంత క్వాంటిటీ అయితే బెస్ట్ అనిపిస్తే అంత వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇది అలా కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. దాని మీద లిడ్ కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే అలా వేపర్స్ మొత్తం వస్తూ ఉంటుంది, వేపర్ అనేది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, నేను వీడియోలో చూపించిన విధంగా. లిడ్ కవర్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంటే కొత్తిమీర ఫ్లేవర్ ఆ రసానికి పడుతుంది. ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక ఎగ్ని ఇలా స్లోగా డిప్ చేసుకోవాలి దానిలో. దాన్ని కలపకూడదు ఇప్పుడు గరిటెతో కానీ దేనితోని కానీ. అది అలా బాయిల్ అవ్వాలి, సిమ్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసుకొని బాయిల్ అవ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఉంటే మొత్తం నీట్గా కుక్ అయ్యి వేపర్స్ బబుల్స్ అన్నీ వస్తుంటుంది. మనం మంచిగా రెడీ అయినటువంటి దాని మీద కొత్తిమీరతో